Hello, hi students. Today we are going to start this elective paper, medicinal chemistry. So the moment someone says medicinal, so you can understand that we are going to study about preparation of medicines or synthesis of medicines. So as we are very much familiar, chemistry అనగానే మనం కొన్ని కెమికల్స్ తయారు చేస్తాం కదా. That's the main purpose. The ultimate goal of chemistry is to unfold the mystery of certain chemicals. ఒక కెమికల్ గురించి మనం మిస్టరీని అన్ఫోల్డ్ చేస్తే దాన్ని కెమిస్ట్రీ అంటాం. కొన్ని కెమికల్స్ గురించి మనం తెలుసుకుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ. దాని యొక్క మిస్టరీని, ఎవ్రీథింగ్ అబౌట్ దాట్ కెమికల్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. దెన్ ఇట్ ఈస్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ పక్కన ఒక చిన్న వర్డ్ యాడ్ చేశారు, మెడిసినల్ కెమిస్ట్రీ. సో ఆబ్వియస్లీ సర్టెన్ కెమికల్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ మెడిసిన్. కొన్ని కెమికల్స్ని మెడిసిన్ లాగా వాడచ్చు. కాబట్టి ఆ కెమికల్స్ గురించి కనుక మనం స్టడీ చేస్తే, స్టడీ అంటే ఇక్కడ ఏమొస్తుంది, మరి ఒక సింథసిస్ చూస్తాం, వాటి యొక్క తయారీ. సో డ్రగ్ లాగా తీసుకున్నాక, అంటే మెడిసిన్ లాగా తీసుకున్నాక, హౌ ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్, హౌ ఇట్ ఈస్ మిటిగేటింగ్ దట్ డిసీజ్. ఒక డిసీజ్కి తీసుకుంటాం కాబట్టి మెడిసిన్, ఆ డిసీజ్ని ఇది ఎలా తగ్గిస్తుంది, ఏ విధంగా యాక్ట్ చేస్తుంది బాడీ లోపల, ఎలా తీసుకోవాలి, దాని యొక్క మెటబాలిజం ఏంటి, దాని యొక్క ఎలిమినేషన్ ఎంత ఈజీ, ఎంత తక్కువలో దొరుకుతుంది, ఎలా తయారు చేయొచ్చు, ఇటువన్నిటి గురించి చదివితే దాన్ని మనం యూ క్యాన్ సింప్లీ క్లాసిఫై దట్ యాజ్ అ మెడిసినల్ కెమిస్ట్రీ అనొచ్చు. మనం ఈ ఎలెక్టివ్ పేపర్లో కొన్ని డ్రగ్స్ యొక్క సింథసిస్ చూడబోతున్నాం. ఏ డిసీజ్కి ఏ డ్రగ్ ఎంత మోతాదులో వేసుకోవాలి, అది వేసుకున్న తర్వాత మనకి ఎటువంటి యాక్టివిటీ ఉంటుంది, రెస్పాన్సెస్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్కి ఆ యాక్టివిటీకి రిలేషన్షిప్ ఏమైనా ఉందా. కెమిస్ట్రీలో మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడతాం కాబట్టి ఆ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్కి దాని యొక్క యాక్టివిటీకి ఎటువంటి కోరిలేషన్ ఉంది. సో కాబట్టి ఇటువంటి స్ట్రక్చరల్ ఎనలాగ్స్ కనుక, అంటే ఇలాంటి మాలిక్యూల్స్ మనం తయారు చేస్తే ఇంకా బెటర్గా ఏమైనా ఈజీ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనేవి మనం కనిపెట్టవచ్చు అనమాట. సో అటువంటి స్టడీ మనం చేయబోతున్నాం. సో కొన్ని ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ డ్రగ్స్ నొప్పిని నివారించేవి, జ్వరాన్ని తగ్గించేవి, లేదా మ్యూకోలైటిక్ డ్రగ్స్ అంటే కఫంని తగ్గించేవి, మ్యూకస్ని తగ్గించేవి, లేదా నిమోనియాని నివారించేవి, ఆస్తమాన్ని నివారించేవి, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా చేసేవి, కడుపులో పుండ్లు ఏర్పడకుండా చేసే డ్రగ్స్ గురించి, ఎక్కడైనా స్పెసిఫిక్గా సెటైన్ పార్ట్లోని పెయిన్ ఉంటే దాన్ని తగ్గించేది, లేదా ఒక పార్ట్ యొక్క నార్మల్ రెస్పాన్స్ని తగ్గించేవి, అంటే అనస్థీషియా ఆ పార్ట్లోనే ఇచ్చేవి. ఆ డ్రగ్స్ యొక్క సింథసిస్ మరియు వాటి యొక్క మెటబాలిజం మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. ఈ ఎలెక్టివ్ పేపర్లో చూడబోతున్నాం, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, రైట్. So let us see the definition part of what medicinal chemistry is. So if you try to design and synthesize a medicine, మనం ఒక డ్రగ్ని డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. We are trying to synthesize that and its effects, benefits to human being. If you study, then such kind of chemistry you can call conveniently as medicinal chemistry. Okay, and when you are administering certain chemical substance as medicine, you are using certain chemical substance as a medicine to do some good to the human body or animal body, then you can say that it is acting as a drug. So where this word medicina అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే లాటిన్ నుంచి, అండ్ ఇట్ మీన్స్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్. హీలింగ్ అంటే తగ్గటం, నివారణ, లేదంటే ఒక నొప్పి నుంచి మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది, లేదంటే ఆర్ట్ ఆఫ్ హీలింగ్, ఒక బాధ నుంచి మనల్ని ఉపశమనం కలిగిస్తే అటువంటివి దాన్ని మెడిసినా అని అంటారు. అది లాటిన్ వర్డ్. అక్కడ నుంచి మనకి మెడిసినల్ అనే వచ్చింది, మెడిసిన్, యు గాట్ ఇట్ యాస్.
So in this medicinal chemistry paper, we are going to study about the synthesis of certain drugs, and then the structure activity relationship between the molecular structure and the activity of that drug, a response of that drug based on the functional group, and how the receptors of human body or enzymes of human body are interacting with these drugs, and after it is administered, how the drug is absorbed, how it is distributed, what is its metabolism, and how it can be eliminated coming out of your body through excretion, how it is, what is the easiest way to administer the drug. All these parts, if you study, we call this one as medicinal chemistry. And of course we are going to study about ADME of certain drugs in this paper. So in the very first unit is the introduction and terminology is there. Introduction. So as part of introduction, we need to study about some basic knowledge he is trying to recollect, and as part of that basic knowledge, he has given what diseases are. డిసీజెస్ అంటే ఏమిటి, వ్యాధులు అంటే ఏమిటి, ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అంటే ఏమిటి, కామన్ డిసీజ్ ఏంటి, అసలు మన జాగ్రఫికల్ ఏరియాలో కామన్ డిసీజ్ ఏంటి అంటే తెలంగాణ రీజన్లో లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజన్లో, సదరన్ రీజన్లో, ఇండియాలో అన్ని తీసుకుంటే జాగ్రఫికల్ డిసీజెస్ ఏముంటాయి, అవి ఎయిర్ బార్న్ ఎలా అవుతాయి, వాటర్ బార్న్ ఎలా అవుతాయి, అంటే వాటర్ నుంచి మనకి వాటర్ కంటామినేటెడ్ వాటర్ తాగితే ఎలా వస్తాయి, కంటామినేటెడ్ ఎయిర్ ఆర్ పొల్యూటెడ్ ఎయిర్ ద్వారా ఎలా వస్తుంది, హౌ యూ కెన్ సే సెర్టెన్ పార్ట్ ఆఫ్ ఎయిర్ ఆర్ మేబీ the air in which you are trying to live. If I have to say a room లో ఉన్నప్పుడు ఆ రూమ్లో ఎయిర్ మాత్రం is responsible for our disease. So specific ఏరియాలో ఉన్న ఎయిర్ how you can say it is contaminated or not అనేది. సో దాని నుంచి డిసీజెస్ ఎలా వస్తాయి అనేది మనకి ఇప్పుడు ఈ మధ్య బాగా తెలుస్తుంది. కాబట్టి హెరిడిటరీ డిసీజెస్ అంటే వంశపారంపర్యంగా వచ్చే డిసీజ్ గురించి మనం చూద్దాం. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ he is trying to introduce some words for us. So in chemistry we usually don't, in a regular chemistry paper we haven't studied these things. So he's trying to introduce us what the purpose of chemistry is, to synthesize a drug. కెమిస్ట్రీ మనం ఎందుకు చదువుతామంటే ఫైనల్గా ఒక డ్రగ్ తయారు చేయడం కోసం, ఒక మాలిక్యూల్ డ్రగ్ తయారు చేయడం కావాల్సిన ఒక స్టార్టింగ్ మెటీరియల్ తయారు చేయడం కోసం, దీనికోసం చదువుతాం. కెమిస్ట్రీకి స్పెషల్గా వెరీ అన్యూజువల్ యూజ్ ఏం లేదు. గ్రేటెస్ట్ యూజ్ ఈజ్ మెడిసిన్స్. కెమిస్ట్రీ యొక్క బిగ్గెస్ట్ యూజ్ ఈజ్ వాట్, మెడిసిన్స్ తయారు చేయడం, లేదా మెడిసిన్స్ తయారు చేయడం కావాల్సిన స్టార్టింగ్ మెటీరియల్స్ తయారు చేయడం. ముడి పదార్థాలు అంటాం కదా, ఆ ముడి పదార్థాలని స్టార్టింగ్ మెటీరియల్స్ని తయారు చేసి దాన్ని అల్టిమేట్గా ఒక హ్యూమన్ కైండ్కి, మ్యాన్ కైండ్కి ఉపయోగపడే ఒక కెమికల్ సబ్స్టాన్స్లా కన్వర్ట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం కెమిస్ట్రీ. అంతేగాని దెర్ ఈజ్ నో అదర్ పర్పస్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ యొక్క సెపరేట్ యూజ్ అంటూ ఏం లేదు మనకి. ఒక కెమికల్ సబ్స్టాన్స్ని మనం చూసాం, దాని యొక్క తయారీని హ్యూమన్ కైండ్, దాని యొక్క యూజ్ని హ్యూమన్ కైండ్కి మీరు ఎలా తెలియజేస్తారు, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూజ్ ఆఫ్ కెమిస్ట్రీ. అందుకని కెమిస్ట్రీ చదువుతాం. అంతేగాని యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి వాటిని చదవటం, వాటిని రాయటం కోసం కెమిస్ట్రీ కాదు. ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, వెరీ బిగ్ యూజ్, అండ్ ఇట్స్ మెడిసిన్స్. అండ్ దీస్ డేస్ యూ క్యాన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిసిన్స్. ఎవ్రీ హౌస్ హోల్డ్ ఈజ్ హ్యావింగ్ మెడిసిన్స్. అవి తయారు చేయాలంటే మీరే, బీయింగ్ ఎ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్, యూ షుడ్ ఏబుల్ టు ప్రిపేర్ దీస్ కెమికల్స్ ఆర్ కెమికల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. మీ ఇంట్లో క్లీనింగ్ ఏజెంట్ ఉంటుంది, లైక్ డెటాల్ ఉంది, లేదా లైజాల్, లేదా సర్ఫ్ వాడుతుంటారు, లేదంటే సోప్ వాడుతుంటారు. ఆల్ దీస్ ఆర్ క్లీనింగ్ ఏజెంట్స్. సింపుల్ సోప్ ఏది యూజ్ చేస్తున్నా కానీ సరే, ఆర్ మేబీ యూ ఆర్ యూజింగ్ దీస్ డేస్ ఆరైజనాల్ ఆయిల్. ఈ ఆయిల్స్ వీటన్నిటి గురించి ఒక ప్రాపర్టీస్ మనం చదువుకోవాలి. దట్స్ కెమిస్ట్రీ. యు ఆర్ అన్ఫోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ సర్టెన్ కెమికల్ సబ్స్టాన్స్. అంతే, దట్స్ ఇట్. దట్స్ ద గ్రేటెస్ట్ యూజ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో హీస్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ సమ్ వర్డ్స్ లైక్ డ్రగ్, ఫార్మకాలజీ, ఫార్మకోఫోర్. ఎందుకంటే మెడిసిన్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఫార్మకాలజీ, ఫార్మకోఫోర్, డైనమిక్స్ ఆఫ్ ద ఫార్మకోడైనమిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్, and certain substances that are useful as metabolites and which are acting against those metabolites are similar to that analogs given as anti-metabolites. And then amount of drug that needs to be administered is given as the therapeutic index. Okay, and then followed by nomenclature of the drug given in terms of chemical name, generic name, trade name, with examples we are going to study. In the first unit itself, we are having classification of drugs based on therapeutic activity and absorption of drug, its distribution, its metabolism, and after metabolism, how it is being eliminated. All that we are going to study in this unit. Okay. Then comes up
సో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ డిసీజ్ గురించి ఇచ్చాడు కాబట్టి డిసీజ్ అంటే ఏంటో చూద్దాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏంటో చూద్దాం. డిసీజ్ అనగా మనకి వెంటనే గుర్తొచ్చేది ఏం చెప్పండి? మనకు ఫీవర్ వచ్చింది, లేదా హెడేక్ వచ్చింది, లేదంటే కాఫ్ వచ్చింది. సో దీస్ డేస్ అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిమ్టమ్స్ ఆఫ్ ఎ డిసీజ్, ఆర్ మేబీ సమ్టైమ్స్ యూ కెన్ ఈవెన్ కాల్ స్ట్రేట్ అవే యాజ్ ఎ డిసీజ్ ఆల్సో. దట్ ఈస్ అన్ abnormal. It's not normal. Having fever and having headache, having cough, having sneezing, having to sneeze, all these are not normal. So this is an abnormal. Any abnormality from the normal biological activity, you can classify that as a disease. మనం రోజు ఉన్నట్టు కాకుండా ఫీవర్ కానీ హెడేక్ కానీ వస్తే దాన్ని డిసీజ్గా క్లాసిఫై చేయొచ్చు. దగ్గు రావటం కానీ జలుబు రావటం కానీ ఏదైనా. సో అండ్ హౌ దీస్ డిసీజెస్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్, ఇన్ఫెక్టివ్ డిసీజెస్ అంటారు కొన్నిసార్లు. ఇన్ఫెక్టివ్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ రావచ్చు, లేదా త్రూ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ద్వారా రావచ్చు. ఇన్ఫెక్టివ్ డిసీజ్ అంటే నువ్వు టచ్ చేస్తే ఇంకో డిసీజ్, కరోనా ఉంది కాబట్టి అంటున్నారు, ఒకళ్ళు ఇంకోటి టచ్ చేసినా వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఇన్ఫెక్టివ్ డిసీజ్ యూ కెన్ సే. ఇన్సెక్ట్ బార్న్, ఎయిర్ బార్న్, కరోనా అనేది ఎయిర్ బార్న్ కూడా అవుతుంది అన్నారు. అండ్ వాటర్ బార్న్ డిసీజెస్, hereditary diseases. Let us see those diseases. So these are conditions where you are having headache and somebody is having temperature higher than normal, is classified as a fever. Okay, or coughing, any good symptoms. Sometimes even oversweating is also a symptom. There's a condition you can, it's not normal to have more sweat, is not normal, so you can say that it is a disease. A pain in chest, arm, neck or jaw, shortness of breath, or heartburn, గుండెల్లో మంటలాగా, కడుపులో మంటలాగా, ఇవన్నీ కూడా these are sometimes of symptoms of a bigger disease you can say. హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకి ఇవన్నీ కూడా symptoms you can say, like sweating, pain in chest, or whereas in the case of female, when gender is changing, then also certain symptoms are changing for the same disease, like dizziness, uncomfortable pain between shoulders, shortness of breath, indigestion, or maybe fatigue, or sleep disturbances. All these are what you can say, they are what symptoms of a bigger disease. Symptoms also can be classified sometimes as a disease. Okay, as part of a disease you will have symptoms, or else you can say as part of disease you may have certain symptoms. So all these are abnormalities from the normal, so you can say it is a disease, it is a disease. So as you said, it is abnormality, you can say that as impairment from normal functioning. It's self-explanatory term. You can say that disease is what? Impairment from normal functioning of a part or a whole body of a living organism, or maybe a human body, or maybe human being, or sometimes even plant, or in plants also these impairments can be seen. So we are mostly restricted to human body here. So these are all what you can classify, headache, fever and all are what diseases you can say. సో యూజువల్లీ ఆ డిసీజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టెన్ సిమ్టమ్స్. డిసీజ్ అనేది కొన్ని సిమ్టమ్స్తో ఉంటుంది. సిమ్టమ్స్ అంటే ఏంటంటే సైన్స్, అట్నే మనకి మనం కొన్ని లక్షణాలు అంటాం కదా, ఆ లక్షణాలు ఉంటాయి మనకి. జస్ట్ లైక్ కోవిడ్ నడుస్తుంది కాబట్టి ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్, థ్రోట్ పెయిన్, or even upset stomach, okay, headache, all these are what symptoms these days they say. So ఈ symptoms అన్నీ కూడా you can say part of a disease. Okay, so you will not have a separate set of things for a disease. Disease అంటే కొన్ని symptoms వస్తుంటాయి, తలనొప్పి, ఎల్లని, then you can classify them. గుండెలో దడ అంటారు కదా, increased heart rate, unusual sweating, చెమటలు బాగా పడుతున్నాయి అంటారు. సో ఆల్ దీస్ ఆర్ వాట్ ఎక్కువ పడుతున్నాయి, లేదంటే చల్లబడిపోతుంది బాడీ. సో ఆల్ దీస్ ఆర్ వాట్ యువర్ సిమ్టమ్స్ ఆఫ్ ఎ డిసీజ్, సిమ్టమ్స్ ఆఫ్ ఎ డిసీజ్ యూ క్యాన్ సే. So how these diseases are spread is our concern. So all these are what, again, set of diseases I mentioned there: headache, fever, flu, stomachache, allergy, heart attack, liver cirrhosis, asthma, lung disease. Liver cirrhosis is where liver is getting damaged. Heart attack mostly మనకు చుట్టుపక్కల ఉండే డిసీజ్ మాత్రం మెన్షన్ చేయడానికి ట్రై చేశాను. లంగ్ డిసీజ్, ఫీవర్, ఫ్లూ అండ్ ఆల్ దీస్ ఆర్ వాట్ మోస్ట్ కామన్ డిసీజెస్. మీరు ఒక వరుసగా 4 ఇల్లు తీసుకుంటే 4 ఇళ్లలో యూ క్యాన్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ డిసీజెస్. ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ హౌస్ టు యువర్ లైన్, మీ లైన్లో తీసుకుంటే ఈ ఖచ్చితంగా ఈ డిసీజెస్ అనేవి మోస్ట్ కామన్గా కనపడే డిసీజెస్ మనకి. సో ఇవి ఎలా స్ప్రెడ్ అయితే ఒకసారి చూడండి ఒకసారి. సో ఇన్ఫెక్షియస్ డిసీజెస్, సమ్మన్ సెడ్, like infectious disease or insect borne diseases, water borne diseases. Infectious means from person to person, like common cold is there, is most commonly spread from, or maybe E. coli infection, diphtheria, chicken pox,
monococcal infection. Influenza is flu, nothing but common cold. And the deadly disease HIV or AIDS is also spread through person to person. And all these are also infectious diseases. Measles, mumps, pneumonia, salmonella infection. Salmonella infection is most common in wherever water contaminates or food is contaminated, you will get salmonella infection. Severe acute respiratory SARS, of course, it's now mitigated mostly. సో సార్స్ అనే డిసీజ్ కూడా మనం హ్యాండిల్స్ కంటామినేట్ అయినప్పుడు ఆ హ్యాండిల్ని పట్టుకుంటే వస్తుంది. అందుకని డోర్ నాబ్స్ హ్యాండిల్స్ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా యూ నీడ్ టు గెట్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్. అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, వూపింగ్ కాఫ్, వైరల్ హెపటైటిస్ కూడా పర్సన్ టు పర్సన్ డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ అండ్ ఓకే. సో ఆల్ దీస్ ఆర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. జస్ట్ మెన్షన్ చేశాను మనకు తెలవటం కోసం అని చెప్పేసి. ఎలా వస్తుంది ఇన్ఫెక్షియస్ అన్నాం కాబట్టి ఎలా వస్తుందంటే ఇట్ కుడ్ బీ త్రూ అన్ ఇన్సెక్ట్. ఆల్రెడీ పర్సన్ టు పర్సన్ చూసాం. ఇట్ కుడ్ బీ త్రూ వయా ఎయిర్ బార్న్ డిసీజ్ ఆర్ ఇన్సెక్ట్ బార్న్, మేబీ వాటర్ బార్న్ డిసీజ్. రేర్ కేసెస్లో హెరిడిటరీ డిసీజ్ కూడా ఉంటాయి. హెరిడిటరీ యూజువల్గా తక్కువ ఉంటాయి. మనకు రిమైనింగ్ ఇన్సెక్ట్ నుంచి, ఎయిర్ నుంచి, వాటర్ నుంచి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో కాబట్టి యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ఇన్సెక్ట్. పాము కాటు కన్నా దోమ కాటుకే ఎక్కువ మంది జనాలు చనిపోతారు తెలుసా? పాము కాటు కన్నా దోమ కాటుకే జనాలు ఎక్కువ మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఈస్ ఆల్మోస్ట్ 1:100 ఆల్మోస్ట్. సో పాము కాటు మనకు తెలుసు, వీ నో దట్ స్నేక్ ఈజ్ వెరీ పాయిజనస్ and we know that a mosquito is less poisonous. We will even entertain mosquitoes bite also. And entertain అంటే అది కుడుతున్నా పెద్దగా ఓకే కుట్టిందిలే అని వదిలేస్తాం. బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ బై స్నేక్ బైట్ వర్సెస్ insect bite like mosquito bite, more number of people are dying because of insect bites than snake bites. So just be cautious. It's a caution, statutory warning that you stay away from mosquito bite especially. Okay, insect bite. So airborne diseases and waterborne diseases and hereditary diseases. We say airborne, you know, this COVID is airborne disease. Also it's not only airborne, it's airborne also, like droplet pollution. Droplets of the sneeze are airborne. When their droplets are colloidal in state, and they may fly from 6 feet to 10 feet sometimes if the airflow is high. So you should stay reasonably in well ventilated spaces. Cross ventilation must be there in your room or the place wherever you are staying. There should be cross ventilation, then only you can say that you are safe. If cross ventilation is there, air is freely flowing. If air is freely flowing, గాలి కనుక బాగా వీస్తుంది అనుకోండి రూమ్లో, ఏమవుతుంది, ఆ డ్రాప్లెట్స్ కనుక తొందరగా భూమికి రీచ్ అవుతాయి. ఇట్ వోంట్ రీచ్ టు యువర్ నోస్. సో వెంటిలేషన్ ఎక్కువ ఉన్న రూమ్లో ఖచ్చితంగా మీరు ఉండటం అనేది ఇట్స్ సేఫ్ థింగ్. డ్రింకింగ్ సేఫ్ వాటర్, వీ నీడ్ నాట్ సే ఆల్వేస్ డ్రింక్ infection free water, you can say, or maybe contamination free water. Infection free ante contamination free ani, it's infected you can say sometimes, but mostly contamination free water మనం తీసుకోవడం అనేది అవసరం. హెరిడిటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఎక్కువ మంది పీపుల్ అగైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ డయేరియా, కలర్ అనేది ఎక్కువ వాటర్ బార్న్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అండ్ try to guess what is the reason for this most common disease. It's malaria and dengue fever. Malaria is caused by Anopheles plasmodium, spread through Anopheles mosquito, isn't that, female Anopheles. And dengue fever, and this is also one of the most commonly seen in our geographical region, temperate regions. We being in temperate regions, we can come across these malaria and dengue fevers. Most common in temperate regions. The వాతావరణం వేడిగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. నాట్ ఇన్ కోల్డ్ కంట్రీస్. వై నాట్ ఇన్ కోల్డ్ కంట్రీస్? ఎందుకంటే అక్కడ దోమలు ఉండవు అంతే. సింపుల్ రీజన్ ఈస్ దాట్ యూ విల్ నాట్ ఫైండ్ మస్కిటోస్ ఇన్ cold countries, or you can say the number of mosquitoes in cold countries is relatively less. So that's dengue fever is caused by Aedes aegypti is the species, and your
malaria is caused by female Anopheles, so it's insect borne disease. So even mosquitoes are the vectors for chikungunya, yellow fever and Zika virus. And your TB is air transmitted, ఫార్మైట్స్ ట్రాన్స్మిటెడ్. ఫార్మైట్స్ అంటే దుమ్మి ధూళి అని, ఓకేనా. సో వాటితో పాటు వెన్ డిసీజ్ పార్టికల్స్ ఆర్ అసోసియేటెడ్, యాంటీజెన్స్ కనుక డస్ట్తో అసోసియేట్ అయి ఉంటే వాటి ఫార్మైట్స్ అంటాం. ఓకే, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్, పర్సన్ టు పర్సన్, ఆర్ మేబీ ఫ్రమ్ యానిమల్ టు యానిమల్. సో ఎయిడ్స్ ఈజ్ a direct transmission disease. Rabies, tetanus and syphilis are mostly person to person transmission, direct transmission diseases. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి లేదా ఒక యానిమల్ నుంచి ఇంకో యానిమల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఇవి. ఓకే, సో వాటర్ బాండ్ డిసీజెస్ కూడా కొన్ని చూడండి. వాటర్ కంటామినేషన్ మోస్ట్గా మనం అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈజ్ వాటర్ని ప్యూరిఫై చేయడంలో మనకు అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే వాటర్ బాండ్ డిసీజెస్తో మనం స్పెండ్ చేసే అమౌంట్ వెరీ ఫార్ హై ఇన్ ఎనీ హౌస్ హోల్డ్. ఒక హౌస్ హోల్డ్ మనం వాటర్ ఫిల్టర్ని వాడే బదులు వాటితే అది కాస్ట్లీ ప్రొసీజర్ అనుకున్నట్లయితే వర్సెస్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ బీయింగ్ స్పెంట్ on water borne diseases is very far high. So it's economical to have a water purifier than money spent on what? Diseases spread through water or impure water, you should say. So కాబట్టి వాటర్ ప్యూరిఫైర్ని మనం ఎఫర్ట్ చేయగలం. సో మన మోస్ట్ కామన్ డిసీజెస్ మన దగ్గర వచ్చాయి కలరా, డయేరియా, మలేరియా, టైఫాయిడ్, ఫైలేరియాసిస్. ఆల్ దీస్ ఆర్ వాటర్ borne diseases. Amoebiasis, a protozoan infection, amoebiasis. And hepatitis is very dangerous disease causing liver damage. Again, hepatitis ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసామంటే ఇట్స్ a water borne disease contaminated మనకి in the regions of Krishna and Godavari, especially Godavari regions లో hepatitis spread ఉంది. And this water borne disease is caused by a virus, hepatitis. Maybe hepatitis A, B, C is there, no? That's hepatitis C virus, B virus, like that. It causes fever, jaundice, chills, abdominal discomfort, dark urine are symptoms of this hepatitis. So filariasis లో మనకి ఎలిఫెంట్ లెగ్ ఉంటుంది, ఎలిఫెంట్ లెగ్ అని ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు. ఓకేనా. టైఫాయిడ్లో ఫీవర్ వస్తుంది, మలేరియాలో ఫీవర్ వస్తుంది, డయేరియా, కలరాలో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. మోస్ట్ కామన్ ఫీవర్స్ కూడా ఉంటాయి దాంట్లో. సో వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మనం మెడిసిన్స్ వేస్తే నెక్స్ట్ ఇవన్నీ తగ్గాలి. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు క్లాసిఫై మెడిసిన్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ వాట్ యూజ్ ఇన్ certain condition. ఒక మనకి when you are having upset stomach, when you are having high fever, when you are having what typhoid fever, when you are having certain kind of abdominal infection ఉంది, jaundice ఉంది, chills ఉన్నాయి. సో వాటన్నిటికీ మనం డ్రగ్స్ we are going to classify. So why I am asking you to go through what why he has given as part of introduction is that is the reason. Hereditary diseases ruins the family. ఫ్యామిలీలో ఒకసారి ఉంటే అది అవుతూ ఉంటుంది. సో కాబట్టి పెళ్ళి చేసుకునేటప్పుడు చూసుకోవాలి అవతల that not runs in the family, something that runs in the family and ruins the family also. అంటే మనం ఖచ్చితంగా క్రాస్ మ్యాచ్ చేసుకోవాలి. వీళ్ళకి ఈ డిసీజ్ ఉంది, ఆ ఫ్యామిలీలో ఈ డిసీజ్ ఉందంటే మనం వీ షుడ్ అవాయిడ్ మ్యారేజెస్ ఆర్ అలయన్సెస్ ఇన్ దట్ కేస్. ఐఎమ్ గివింగ్ యూ యాజ్ ఎ సజెషన్ బికాస్ వన్ డే ఆర్ ద అదర్ డే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ అలయన్స్. సో కాబట్టి హెరిడిటరీ డిసీజెస్లో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీలో ఏమైనా డిసీజ్ ఉందో లేదో చూసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఐ షుడ్ సే ఇట్స్ నాట్ కంపల్సరీ, ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఓకే, వంశపారంపర్యంగా వస్తున్నాయి కాబట్టి మీరు చేసుకునే వాళ్ళలో కూడా అలాంటి డిసీజ్ లేకుండా చూసుకోవటం ఇట్స్ గుడ్ ప్రాక్టీస్. అండ్ దట్ డిసీజ్ హ్యాస్ టు బి హెరిడిటరీ, నాట్ లైక్ వాళ్ళకి ఫీవర్ ఉంది అని చెప్పేసి మనం అవాయిడ్ చేయడం కాదు. ఆ డిసీజ్ హ్యాస్ టు బి హెరిడిటరీ డిసీజ్ అయి ఉండాలి. ఓకేనా. లైక్ సర్టెన్ డిసీజ్ లైక్ సికిల్ సెల్ డిసీజ్. అందులో ఏంటంటే మన సికిల్ సెల్ అనీమియాలో ఏమవుతుందంటే మన బ్లడ్ సెల్ అంతా సికిల్ షేప్లోకి వెళ్ళిపోయి బ్లడ్ లాస్ ఎక్కువ జరుగుతుంది. దట్స్ వాళ్ళకి ఎప్పుడు పేషెంట్స్కి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు. దట్ సికిల్ సెల్ డిసీజ్ ఆర్ సికిల్ సెల్ అనీమియా. సికిల్ అంటే మన కొడవల్ షేప్లో ఉంటుంది. హీమోఫీలియా అగైన్ ఈజ్ వాట్ మోస్ట్ కామన్ అమాంగ్ మేల్స్. మన కంట్రీలో తక్కువే, యూఎస్లో ఎక్కువ అంటున్నారు దీన్ని. క్యారెక్టరైజ్ బై డెఫిషియన్సీ ఇన్ బ్లడ్ క్లాటింగ్. ఇక్కడ ఏంటంటే ఒకసారి కట్టువుండి అయితే అక్కడ నుంచి రక్తం పోతూనే ఉంటుంది, రక్తం ఆగదు. సో బ్లడ్ ఈజ్ బీయింగ్ గష్డ్ అవుట్ ఈజ్ హీమోఫీలియా ఫ్రమ్ ఎ కట్టువుండు is hemophilia. Blood clotting factor, one of the blood clotting factor will be absent in those human beings. ఆ బ్లడ్ క్లాటింగ్ అంటే బ్లడ్ అనేది గడ్డగట్టం అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యాక్టర్ అనేది వాళ్ళలో అబ్సెంట్ అవుతుంది. సో దట్స్ హీమోఫీలియా. హఫింగ్టన్స్ డిసీజ్.
ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ మెమరీ లాస్ అవుతుందన్నమాట. ఇలా మసిల్ ఫంక్షన్, బ్రెయిన్ ఫంక్షన్ ఇక్కడ గ్రాడ్యువల్గా 40 సంవత్సరాలు వచ్చేసరికి వైఫ్ పేరు, అమ్మ పేరు కూడా మర్చిపోవచ్చు. సో దట్స్ హఫింగ్టన్ డిసీజ్. సో బ్రేక్ డౌన్ ఇన్ బ్రెయిన్ ఆర్ యూ కెన్ సే నర్వ్ సెల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి, అవి రీజనరేట్ కావు. సో కాబట్టి పర్మనెంట్ మతిపరపు వచ్చేస్తుంది. సో దట్స్ అగైన్ hereditary disease. Now coming to some important aspects of our medicinal chemistry. What is a drug? Drug అంటే ఏంటి? ఏదైనా కెమికల్ సబ్స్టాన్స్ని స్మాల్ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు ఇట్ షుడ్ కాజ్ అ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్ కూడా. నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకునేది కూడా డ్రగ్ అవుతుంది. సో కాబట్టి మెడిసిన్స్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్ విచ్ హ్యాస్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. ఇక్కడ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ ఎందుకన్నా అంటే ఈ ఫీవర్ అనేది, కోల్డ్ అనేది, కాఫ్ అనేవి ఏంటంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ అనమాట. అవి తగ్గటం లేదా పెరగటం రెండు కూడా ఫిజియోలాజికల్ ఎఫెక్ట్సే. సో వెన్ యూ ఇంజెస్ట్ దిస్ కెమికల్ సబ్స్టాన్సెస్ దే షుడ్ చేంజ్ దిస్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్. ఆ కాఫ్ని తగ్గించడం జరగాలి, ఫీవర్ని తగ్గించడం జరగాలి. ఓకేనా? సో దెన్ such kind of chemical substances are classified as are named as drug, or that substance is a drug. Examples of drugs: paracetamol, levocetirizine, zinco, vitamin D capsule. Vitamin D, though it's a vitamin, now if it is taken separately as a chemical substance, it is what? A drug. So nowadays this vitamin D3 is very much important. You just take weekly once and should not take more than 3 weeks or 4 weeks also. Not beyond that. ఒక వారమే తీసుకోవాలి లేదా 2 వారాలు, 3 వారాలకు మించి తీసుకోవద్దు. 3 weeks తీసుకోండి అంతే. ఆస్పిరిన్, ఐబుప్రోఫెన్, డాప్సోన్, పెన్సిలిన్ జీ, క్లోరోక్విన్, సిస్ప్లాటిన్. So all these are what? Drugs. Coming to pharmacology. Drug తీసుకున్నప్పుడు how it is acting on our body, what kind of responses it is generating. If you make a study of that one, then it is referred as pharmacology. బాడీలోకి డ్రగ్ అడ్మినిస్టర్ చేసిన తర్వాత ఎటువంటి ఎఫెక్ట్స్ కాజ్ చేస్తుంది? ఫీవర్ని తగ్గిస్తుంది, యాంటీపైరటిక్, నొప్పిని తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, నొప్పి నివారణ కారకాలు. సో ఇట్లా మనం ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు ఎటువంటి బయలాజికల్ రెస్పాన్స్ అనేది వస్తుంది, దాని గురించి మనం స్టడీ చేస్తే దాన్ని ఫార్మకాలజీ అని అంటాం. సో సమ్టైమ్స్ రెండు విల్ స్టడీ బోత్ ఎఫెక్ట్స్, థెరపటిక్ ఎఫెక్ట్ యాజ్ వెల్ యాజ్ టాక్సిక్ ఎఫెక్ట్. అంటే మనకి ఉపశమనాన్ని కలిగించవచ్చు, కొన్నిసార్లు మనకి శరీరానికి హాని కూడా చేయొచ్చు. రెండింటి గురించి చదవాలి కెమికల్ సబ్స్టాన్స్. ఏది చదివినా కానీ సార్ దట్ ఈస్ కమింగ్ అండర్ ఫార్మకాలజీ. ఓకేనా? దీస్ థింగ్స్ యూ వుడ్ ఆస్క్, వాట్ ఈస్ ఎ డ్రగ్, వాట్ ఈస్ ఫార్మకాలజీ. ఎగ్జామ్లో అడుగుతారు వీటిని. వాట్ ఈస్ ఫార్మకోఫోర్? వాట్ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ డ్రగ్ మాలిక్యూల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్? అంటే మనం బయోలాజికల్ రెస్పాన్స్ వస్తుందన్నాం కదా, ఒక అణువులో, ఒక మాలిక్యూల్లో ఏ పార్ట్ వల్ల ఈ రెస్పాన్స్ ఖచ్చితంగా వస్తుంది అని మీరు కనుక గుర్తించగలిగినట్లయితే అటువంటి పార్ట్ ఆఫ్ దట్ మాలిక్యూల్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఫార్మకోఫోర్. పార్ట్ ఆఫ్ మాలిక్యూల్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్టివిటీ ఆర్ ఫర్ దిస్ ఫార్మకోలాజికల్ యాక్టివిటీ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఫార్మకోఫోర్. సమ్టైమ్స్ ఆర్ గ్రూప్ అనేది రెస్పాన్సిబుల్ అవ్వచ్చు. ఆర్ అంటే ఆల్కైల్, లేదంటే ఆల్కహాల్ గ్రూప్ అవ్వచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అవ్వచ్చు, ఎమైడ్ అవ్వచ్చు, కీటోన్ అవ్వచ్చు, ఆల్డిహైడ్ అవ్వచ్చు, సమ్ హాలోజన్ అవ్వచ్చు, హెట్రోసైక్లిక్ రింగ్ అవ్వచ్చు, అరోమాటిక్ రింగ్ అవ్వచ్చు, లేదా సల్ఫర్ కలిగి ఉంటాం అవ్వచ్చు, సల్ఫర్ కంటైనింగ్ రింగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆ డ్రగ్ యొక్క యాక్టివిటీకి కారణం అవుతాయి. సో ఆ పార్ట్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫార్మకోఫోర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆస్పిరిన్లో ఉన్న ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్ అంటాం. దిస్ ఎస్టర్ గ్రూప్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్, COOH OC_O, ఈ గ్రూప్స్ ఏమవుతాయంటే రెస్పాన్సిబుల్ అవుతాయి. దేనికి? ఫార్మకోలాజికల్ యాక్టివిటీకి రెస్పాన్సిబుల్ అవుతాయి. ఓకేనా? సో అప్పుడు మనం ఆ పార్ట్ని ఏమని పిలుస్తామంటే COOH పార్ట్ ఉంది కదా, లేదంటే OC_O పార్ట్ని మనం ఫార్మకోఫోర్ అని పిలుస్తాం. కెఫిన్లోని హెట్రోసైక్లిక్ రింగ్ అనేది మనకి నిద్ర నుంచి లేదంటే పెయిన్ నుంచి రిలీవ్ చేస్తుంది. కెఫిన్ వోంట్ రిలీవ్ ఫ్రమ్ పెయిన్. మన డోపమైన్స్ని ఇనిషియేట్ చేస్తుంది, లేదంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఇనిషియేట్ చేస్తుంది. దిస్ హెట్రోసైక్లిక్ రింగ్. ఇక్కడ NH3 అమైడ్ గ్రూప్ ఉంది పారాసిటమాల్లో, దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ యాక్టివిటీ, అండ్ OH గ్రూప్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్టివిటీ ఆఫ్ దిస్ పారాసిటమాల్. ఫీవర్ని తగ్గించడంలో రెస్పాన్సిబుల్ అవుతుంది. ఈ మాలిక్యూల్లో ఈ పార్ట్ అనేది రెస్పాన్సిబుల్. సో కాబట్టి ఈ పార్ట్ని ఏమని పిలుస్తాం మనం? ఫార్మకోఫోర్ అంటాం. ఐబుప్రోఫెన్లో ఉన్న ఈ సైడ్ చైన్ అనేది రెస్పాన్సిబుల్, COOH అలాంగ్ విత్ సైడ్ చైన్.
దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిక్రీజింగ్ ద పెయిన్. సో కాబట్టి ఆ పార్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ మనం ఏమని పిలుస్తాం, ఫార్మకోఫోర్ అని పిలుస్తాం. ఓకే, so let us continue with the other aspects in the coming class. Thank you. Stay home, stay safe.